అన్నారు మ్యాన్. మరి వచ్చే వారం పాడతారా అందరూ? మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. రేపు వచ్చేవారం మీకు ప్రింటెడ్గా ఇస్తాను ఈ పాట. 4 వచనాలు పాడదాం. సరే, ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. అందరూ తలలో ఉంచుకొని నమస్కారం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మీ గణనామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభా, మా గొప్ప దేవ, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి దినములో మరలా మమ్మను మీ సన్నిధిని కనబరుచుకున్నదలకై స్తోత్రము. మరి నీవు పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుతున్న గొప్ప దేవుడు. మా ప్రభా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆరాధింపబడిన యొక్క దర్శనము దాసుడు యెషయాకు, దాసుడు పరిశుద్ధ యోహాను, దాసుడు యెహెజ్కేలు గారి, మరి అనేక మంది దైవజనులకు మీ పరిశుద్ధ దర్శనాన్ని ఇచ్చినటువంటి దేవుడు. నీవు పరిశుద్ధుడు అయిన దేవుడు. స్తోత్రం. గొప్ప దేవా, మీకు వందనము. పరిశుద్ధత పరిశుద్ధత ఎన్నటెన్నటికీ మీకు అనుకూలమైనది పరిశుద్ధతే. ఎన్నటెన్నటికీ మీకు అనుకూలమైనది పరిశుద్ధతే. మాలో పరిశుద్ధత లేదు. మీరే ఇదిగో మమ్మను పరిశుద్ధపరచు వాడవు. మీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మను పరిశుద్ధపరచుచున్నారు. స్తోత్ర. ప్రతి నరుని యందు పాప స్వభావము ఉన్నది. పాప స్వభావమును మనుషుడు జయించలేడు. ఓ స్తోత్రం. ఎదుగో నరుని యందు ఉన్నటువంటి పాప స్వభావము అది ఎంతో బలమైనదై ఉన్నదని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎదుగో ఇటువంటి స్థితి నుంచి మరి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ పిల్లలను విమోచిస్తావని, ఎదుగో పాపము యొక్క శక్తి మీద మీ పిల్లలకు జయమునిచ్చే దేవుడు నీవేనని, వారుగా పాపాన్ని జయించలేరు కానీ పాపము నుంచి విడిపించే దేవుడు నీవే. ప్రతి అపవిత్రమైన దాని నుండి, ప్రతి అన్యాయమైన దాని నుండి, ప్రతి కాని దాని నుండి ఎదుగో మీ పిల్లలను విమోచించువాడవు నీవే. ఓ నీవే పరిశుద్ధుడవు, నీవే పరిశుద్ధుడవు. అందరికీ అన్ని సమయాలలో పరిశుద్ధతను కలిగించువాడవు నీవే. ఓ మా ప్రభువా, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇదిగో ఈ యొక్క సాయంకాలము మరొకసారి మీ పరిశుద్ధ సన్నిధిలో మమ్మల్ని బలపరచు. చీకటి అంధకార క్రియలన్నిటినీ యేసు శక్తిగల నామంలో ఇక్కడి నుంచి తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నా. ఇదిగో ఈ యొక్క స్థలమును పరిశుద్ధపరచు. మీ పరిశుద్ధ ఆలయములో నుంచి మీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. మీ పరిశుద్ధ వెలుగుని స్థలముందు ఉంచండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపును బలముగా అనుగ్రహించండి. మీ పిల్లలకు అవసరమైనటువంటి వర్తమానం ఈ దినము అనుగ్రహించండి. యేసు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పిల్లలారా, ఈరోజు మనము మరలా దేవుని వాక్యమును దానియేలు గ్రంథము నుంచి మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. పోయిన వారం, అంతకు ముందు వారం కూడా కొన్ని సంగతులను మనము చూస్తూ వచ్చాము. ఈరోజు మనము దానియేలు గ్రంథములో మరి దానియేలు ఆర్యోకు అనేటటువంటి అధికారి వెంబడి రాజు దగ్గరికి వెళ్ళటం, రాజుతో ఆ యొక్క కళ యొక్క సంగతి చెప్పటం, ఆ కళ చెప్పటమే కాకుండా కళ యొక్క భావము కూడా చెప్పటం మనం చూస్తాం. చూడండి, 25 నుంచి అక్కడ మనము చదువుకున్నాం కదా. జ్యోతిం మరి 30 నుంచి వాక్యాన్ని చదువుదాం. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియచేయు నిమిత్తమును, తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తమును అది బయలుపరచబడెను.
రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడిను గదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలుచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలను ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టి కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీలకు విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. తాము కనిన కల ఇదే, దాని భావము రాజసముఖమని మేము తెలియజెప్పేదము. రాజా పరలోకమందున దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలముందు మనుషులనేమి జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. అటు తర్వాత లోకమంతా ఏలినట్టి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయును. పాదములను వేళ్లను కొంత మట్టుకు కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగానున్నట్టు తమరికి కనబడిను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్టు కనబడిను గనుక ఆ రాజ్యములో అలాగున నుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలముగలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై యునుట తమరికి వినబడిను. అటువలే మనుషులు జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పసుగకయుందురు. ఆ రాజుల కాలములలో పరలోకముందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికీ నాశనము కలుగుదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును. కానీ అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియచేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. ఆమేన్. స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రం. చదవబడిన ఈ ఒక వాక్యమును మా కొరకు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మీ పిల్లలకు మీరే వివరించండి, బలపరచండి. యేసు శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని పిల్లలారా, ఈరోజు మనము ఇదిగోండి ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ యొక్క చార్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం, ఆ విగ్రహంలో ఉన్నటువంటి 4 లోహాలు దేవుని వాక్యంలో చెప్పినట్లుగా తల భాగము మేలిమి బంగారము, ఆ యొక్క భుజములు, ఆ యొక్క చేతులు వెండి, ఆ ఉదరము ఆ విధంగా అక్కడ ఆ ఉదర భాగం వరకు అంతా కూడా అదంతా ఇత్తడి, అలాగే ఇనుము మోకాళ్ళు, అక్కడి నుంచి కాళ్ళు ఇనుము మట్టి. తర్వాత చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఒక రాయి అక్కడ కనబడుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, ఇవి రాజ్యాలు, 5 రాజ్యాలుగా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. మేలిమి బంగారము ఒక రాజ్యము, వెండి ఒక రాజ్యము, ఇత్తడి మరొక రాజ్యము, ఇనుము ఒక రాజ్యము, ఇనుము మట్టి కలిసి ఉన్నటువంటి అది ఒక కొన్ని రాజ్యాలు, రకరకాలైనటువంటి మనుషుల రాజ్యాలు అందులోనే ఇనుము రాజ్యములోనే కలిగి ఉన్నది అదంతా. ఆ తర్వాత లాస్ట్
అసలు విగ్రహంలోది కాదు, అది ఎక్కడో పర్వతము నుండి తీయబడినటువంటి రాయి అంట. పర్వతము నుండి తీయబడిన రాయి, చేతి సహాయము లేక తీయబడిన రాయి. దేని నుంచి తీయబడినది చెప్పండి? చూడండి పిల్లలారా, ఇక్కడ ఒక సంగతి, అద్భుతమైన సంగతి మరి మనం ఆ మాటలు గ్రహిస్తాం. యేసు ప్రభువే తండ్రే యేసు ప్రభువా లేక వేరువేరా? ఎవరైనా చెప్పొచ్చు. దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఒక దేవుడే, కానీ ముగ్గురు వ్యక్తులుగా తన యొక్క ప్రత్యక్షతను ఇస్తున్నాడు. ముగ్గురు వ్యక్తులుగా ఆయన తన ప్రత్యక్షతను ఇస్తున్నాడు. ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన ప్రత్యక్షతను బైబిల్లో ఇస్తున్నాడు. కానీ దేవుడు ఒక్కడే అని ఉంది. అదే సమయంలో ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళు అనకూడదు. దేవునికి స్తోత్రం. ముగ్గురు దేవుళ్ళ యొక్క కాన్సెప్ట్ మనకు బైబిల్లో లేదు. స్తోత్రం, హల్లెలూయా. బహుదేవత ఆరాధన అనేది లోకంలో ఉంది, కానీ బైబిల్ దేవుడు ఒక దేవుడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. అంతే. అది ఎలాగండి అంటే అది మనం చెప్పలేము. కొన్ని మర్మాలు ఉన్నాయి. ఇదొక మర్మమే. దేవునికి సంబంధించిన ఈ సత్యం మర్మమే. పాపము యొక్క పుట్టుక అది కూడా మర్మమే. కనుక ఇట్లా కొన్ని మర్మమైన విషయాలు దేవుడు గుప్తముగా మార్మికముగా ఉంచిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. మొట్టమొదటిది, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, కానీ ఒక దేవుడే. అంతే. అది పూర్తిగా చెప్పడానికి సాధ్యపడదు. అయితే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏమిటంటే ఆ రాయి. మొదటి నుంచి చెప్తాను నేను రాయిని గురించి. అది ఎక్కడి నుంచి తీయబడిన రాయి? అది చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి. ఆ రాయి ఏమైపోయింది అంటే, పర్వతం అంటే ఎవరికి గుర్తు? రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు అయితే, పర్వతము దేవుడైన యెహోవాకు గుర్తు. హల్లెలూయా, స్తోత్రం. రాయి యేసు ప్రభువే అని కృత నిబంధనలు ఎన్ని వాక్యాలు ఉన్నాయి? దేవునికి స్తోత్రం. ఆ బండ క్రీస్తే అని ఉంది. వారిని వెంబడించిన బండ, ఇశ్రాయేలు ప్రజల్ని వారి దాహమును తీర్చిన బండ, ఆ బండ క్రీస్తే అని మనకి కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 10వ అధ్యాయంలో చెప్తాడు. ఆ బండ క్రీస్తే. ఆ బండలో ఉన్నది అందరూ త్రాగారు. ఇదిగో అందరూ ఒకే ఆహారం తిన్నారు. అదిగో ఆ నీరు సముద్రం నుంచి దాటిపోయి అందరూ బాప్తిసం పొందారు. ఇదంతా కూడా కృత నిబంధన సత్యముతో ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలను పోల్చి చెప్తాడు. కనుక రాయి అని అన్నాడు. పరిశోధింపబడిన రాయి. రాయి, ఆ రాయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాయిగా, మూలరాయి, నిషేధింపబడిన రాయి, మూలరాయి, ఇంటి కట్టడమునకు మూలరాయి. కనుక రాయి అనేది యేసు ప్రభు వారికి ఉన్న ఒక పేరు. ఇక్కడ చేతి సహాయం లేక తీయబడిన రాయి అని చెప్పబడుతున్నప్పుడు అది యేసు ప్రభువే అంటే ప్రభువే ఆ రాజ్యానికి కర్త. ప్రభువును బట్టే ఆ రాజ్యం స్థాపించబడుతుంది. చూడండి, ఆ రాయి ఎక్కడి నుంచి తీయబడింది? పర్వతము నుంచి తీయబడి అది పాదముల మీద పడగానే మొత్తం అదంతా కూడా దంచబడిన ఒక పొట్టు వలె అయిపోయి గాలికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మొత్తం బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, అక్కడ మట్టి, మొత్తం ఆ తల నుంచి అరికాల వరకు ఉన్న ఆ యొక్క విగ్రహం యొక్క లోహాలన్నీ అక్కడ ఉండకుండా ఆ రాయి ఎప్పుడైతే వచ్చి ఆ పాదముల మీద పడిందో మొత్తం అది పొడిగా అయిపోయి గాలి ఎక్కడికో వాటిని కనబడకుండా తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ రాయి ఒకటే ఉంది. ఎలా అయిపోయింది ఆ రాయి? భూతలమంతా పర్వతముగా మారిపోయిందంట. చూడండి, పర్వతము నుండి తీయబడిన రాయి ఇప్పుడు ఏమైపోయింది? పర్వతం అయిపోయింది. అంటే దేవుడైన యెహోవాయే యేసు ప్రభువే దేవుడైన యెహోవాగా కనపడుతూ ఉన్నారు. మళ్ళీ వేరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వతం అన్నప్పుడు ఎవరు చెప్పండి? అక్కడ తండ్రి అయిన దేవుడు. అక్కడి నుంచి వేరుగా తీయబడుతున్న రాయి ఎవరు? మళ్ళీ ఆ రాయి ఏమవుతుంది? పర్వతం అవుతుంది. అంటే ఏంటి? అంటే ఏంటంటే దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో యేసు ప్రభువారు
తండ్రి అయిన దేవుడు ఎంతటికి ఘనతకు అర్హుడిగా ఉన్నాడో ఆయన కూడా అంతటి ఘనతకు అర్హుడిగా ఉన్నాడు. స్తోత్రం. తండ్రి అయిన దేవుడు ఎట్టి మహిమను కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా అట్టి మహిమను కలిగి ఉన్నాడు. కాస్త తక్కువ మహిమను ఆయన కలిగి లేడు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా. స్తోత్రం. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ ఆ సత్యం అంటే దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పర్వతము నుండి చేతి సహాయము లేక తీయబడిన రాయిగా ఉన్నటువంటి ఆ ప్రభు మళ్ళీ పర్వతం భూతలమంత పెద్ద పర్వతముగా ఆయన మారిపోయినట్లుగా, పర్వతము నుండి తీయబడి పర్వతం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తండ్రి అయిన దేవుడే యేసు ప్రభువా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రియా? ఆ విధంగా ఆయన కనపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, ఇంకొక మాట చెప్తాను మీకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, ఆ మాట ఉన్నది. దేవుడంటే తండ్రి. తండ్రి అయిన యెహోవా దేవుడు వచ్చాడా రక్తం చెందించడానికి? ఎవరు వచ్చారు? కుమారుడు యేసుప్రభు వారు శరీరధారి అయి వచ్చి ఆయన రక్తాన్ని చిందించింది. కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కనుక చూడండి, తండ్రి అయిన దేవునితో సమానుడు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఐక్యమై ఉన్నారు. తండ్రి యందు ఆయన, ఆయన యందు తండ్రి. ఒకే విధమైనటువంటి స్థితిలో, ఒకే విధమైన స్థాయిలో, ఒకే విధమైనటువంటి అనుభవంలో ఉన్నారు. వారిద్దరు వేరువేరుగా ఉన్నప్పటికీ చూడండి, ఒకరికంటే ఒకరు తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదు. సరే సరే, దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని మనము మనసులో పెట్టుకుందాం. ఈరోజు మనము దేవుని వాక్యము నుంచి కొద్ది విషయాలు మరి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన సోదరులు ప్రేమ గారు, అలాగే పాల్ గారు, కనకరాజన్న గారు, వీళ్ళంతా సోదరులు ఉన్నారు కనుక కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మరి నేను మీకు ఈరోజు దేవుని పిల్లలారా, మొట్టమొదట అసలు ఈ యొక్క దర్శనము నెబుకద్నెజరుకు ఎందుకు వచ్చింది? మనము చదివాం. ఈ యొక్క కళలో ఉన్నటువంటి విషయం అంతా కూడా చదివాం. దానియేలు చెప్పాడు. అసలు ఈ కళ ఈ నెబుకద్నెజరుకు ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పచ్చు. ఎందుకు వచ్చిందంటే నెబుకద్నెజరు యొక్క మనసులోనికి కొన్ని తలంపులు వచ్చినాయి. ఆయన మంచం మీద పరుండి ఉన్నాడు. మంచం మీద పరుండినప్పుడు నెబుకద్నెజరు చూడండి, ఆయన ఎవరంటే ఇదిగోండి బబులోను రాజు. ఈ బంగారుపు శిరస్సుగా ఉన్నటువంటి వాడే నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ 2 అంటారు అతన్ని. వాస్తవానికి నెబుకద్నెజర్ 2. అంటే అతనికి ముందు ఇంకో అతను ఉన్నాడు. చూడండి, మనకు బైబిల్లో కనబడుతున్నటువంటి నెబుకద్నెజర్ ఇతనే నెబుకద్నెజర్ 2. అతను క్రీస్తుకు పూర్వము ఎప్పుడు చెప్పండి? 605 నుంచి 539 వరకు ఆయన పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వం BC, బిఫోర్ క్రైస్ట్. కాలము 2 విధాలుగా ఉంది కదా, రెండు రకాలుగా విభాగింపబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కాలము 2 భాగాలుగా విభాగింపబడింది. క్రీస్తు పూర్వము,
క్రీస్తు శకము. ఇప్పుడు క్రీస్తు శకం ఎంత? 2025వ సంవత్సరంలో మనం ఉన్నాం. క్రీస్తుకు పూర్వము 605వ సంవత్సరం నుండి 539 వరకు ఇదిగో బబులోను రాజ్యాన్ని మనకు బైబిల్లో కనపడుతున్నటువంటి నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. దానియేలు కాలంలో ఉన్న నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. అతని కాలం ఇది. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజ్యము ఏది చెప్పండి? ఇది వెండి రాజ్యం. ఇది పర్షియన్స్, మెడో పర్షియన్స్ అంటారు. మాదీయులు, పారసీకులు అని ఉంది బైబుల్లో. మాదీయుడైన దర్యావేషు, ఆ యొక్క బెల్షాజర్ను చంపింది అదిగో ఆ దర్యావేషే అనేటట్లుగా మనకు కనపడతాడు. మాదీయుడైన దర్యావేషు. దానియేలును సింహాల గుహలో వేయటానికి ఆజ్ఞాపించిన వ్యక్తి నెబుకద్నెజరు కాదు. ఎవరు చెప్పండి? అతను దర్యావేషు. అతడు పర్షియన్, పర్షియాలో మాదీయు పరిపాలన చేశారు. ఇదిగోండి ఈ నెబుకద్నెజరు ఇక్కడితో ముగిచ్చేస్తాడు. ఇదిగోండి ఇక్కడితో పర్షియన్స్ వాళ్ళు రాజ్య పరిపాలన వారు స్థాపిస్తారు. ఇదిగోండి వీళ్ళ తర్వాత ఇది ఇత్తడి రాజ్యం. ఉదరము దగ్గర వెండి ఇత్తడి ఉందని చెప్పాడు. ఉదరమంతా కూడా ఏంటి చెప్పండి? ఇత్తడి అంటే అది గ్రీసు రాజ్యం. గ్రీస్ అంటే అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవరు చెప్పండి? మనకు బాగా గుర్తుండిపోయే ఒక వ్యక్తి అలెగ్జాండర్ ది గ్రేట్. అతను ఇదిగోండి ఈ కాలంలో ఆయన పరిపాలన చేశాడు. BC 333 నుంచి 31 వరకు అలెగ్జాండర్ ది గ్రేట్. అతని తర్వాత ఇక్కడ ఏం కనబడుతుంది? ఇనుముతో పోల్చబడిన రాజ్యం, అది రోమా సామ్రాజ్యం. అది ఎప్పుడు? BC 31 నుంచి AD 325. స్తోత్ర. మొన్న నేను అగస్టిన్ గురించి చెప్పాను. పరిశుద్ధ అగస్టిన్ ఆయన మొన్న శనివారం ప్రార్థన పరిచర్యలు చెప్తూ అదిగోండి అగస్టిన్ ఈ టైంలోనే దరిదాపుల్లో 350 అట్లా అగస్టిన్ టైంలో రోమన్ ఎంపైర్ ఉంది రూలింగ్లో. చూడండి రోమా రాజ్యం ఎప్పుడు చెప్పండి? BC 31 నుంచి AD అంటే క్రీస్తు శకం 325 వరకు కూడా రోమా సామ్రాజ్యము పరిపాలనలో ఉంది. ఇదిగో 325 తర్వాత రోమా సామ్రాజ్యం అనేటటువంటిది అది డిజాల్వ్ అయింది. అదంతా కూడా అంతర్ధనం అయిపోయినట్లుగా అయిపోయింది. వేరే వేరే రాజులు వచ్చేసారు. వేరే వేరే సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, రకరకాలుగా జ్ఞానం పెరిగిపోయింది. మిళితములైనటువంటి రాజ్యాలు వచ్చేసినాయి. దేని తర్వాత చెప్పండి? ఇదిగోండి అది ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే ఇది అంతా కూడా సంఘకాలము. ఇదంతా కూడా సంఘకాలం మొత్తం. ఇక్కడ గ్రేట్ గ్యాప్ అని చర్చ్ ఇది సంఘకాలము అని ఉంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలం ఇదే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇదిగోండి ఇది. అపాన్ దిస్ బెడ్రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అన్నట్టు చూసారా? అది ఇక్కడ ఉన్నది. మిళితములైనటువంటి రాజ్యాలు. సంఘం ఇక్కడే ఆవిర్భావమైంది. ఆ యొక్క రోమన్ ఎంపైర్లోనే మొదటి శతాబ్దంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావటం ఇదంతా జరిగింది. ఇదంతా ఇక్కడి నుంచి మొత్తం సంఘకాలమే. మనం ఎక్కడున్నాం చెప్పండి? ఇదిగో ఇక్కడ ఉన్నాం. ఏది రావాలి అనంటే చేతి సహాయం లేక తీయబడిన రాయి ఇంకా పరిపాలనా కాలం ఇంకా రాలేదు. అది రావాల్సి ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి సరే, నేను చెప్పాను, తర్వాత అయినా సరే మీరు చక్కగా దాన్ని చూసుకొని వివరంగా మీరు తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ మనము తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం దేవుని పిల్లలారా,
అసలు నెబుకద్నెజరుకు దేవుడు ఈ సంగతిని ఎందుకు చెప్పాడు? తన రాజ్య పరిపాలన తర్వాత రాబోయే ఇంకా 4 రాజ్యాలను గూర్చిన మర్మము నెబుకద్నెజరుకు ప్రభు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, ప్రధానంగా ఈ నెబుకద్నెజరుకు ఎందుకు చెప్పాడంటే, ఈ నెబుకద్నెజరు చాలా 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 గొప్ప రాజు. ప్రపంచాన్ని పరిపాలన చేసిన రాజుల్లో ఇతను చాలా సంపద ఐశ్వర్యాన్ని చూసినటువంటి రాజు. ఇతని తండ్రి పేరు నెబోపొలాజర్ అనే ఒక అతను ఉన్నాడు. ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి. నెబోపొలాజర్. ఇతనికి ముందు బైబిల్లో మనకు కనబడుతున్న నెబుకద్నెజరు యొక్క తండ్రి పేరు నెబోపొలాజర్. అతను మరలా బబులోన్ అనే రాజ్యానికి రాజు అవుతాడు. అంతకుముందు బబులోన్ అనే ప్రదేశాన్ని మరికొంతమంది రాజులు పాలించారు. చూడండి దేవుని పిల్లలారా, అదంతా కూడా హిస్టరీ అనేది చాలా ఉంది, అది మనం తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు బైబిల్లో కనపడుతున్నటువంటి నెబుకద్నెజరు ఎవరైతే ఉన్నారో అతని తండ్రి పేరు నెబోపొలాజర్. అతను బైబిల్లో మనకు అతని పేరు రాయబడలేదు, కానీ అతను ఉన్నాడు. అతని కుమారుడే ఈ నెబుకద్నెజర్. ఏం పేరు ఇతని పేరు? నెబుకద్నెజర్ 2 అని ఎందుకు వచ్చిందంటే, అతని తండ్రి పేరు నెబోపొలాజర్. నెబో అనే పేరు ఉంది. నెబో అనే మాటకు అర్థం ఏమిటంటే జ్ఞానదేవత అనే అర్థం. ఏంటి అర్థం చెప్పండి? జ్ఞానదేవత అని ఉంది అర్థం. చూడండి, నెబోపొలాజర్ అనే పేరులో నెబో అనే పేరు తీసుకొని నెబుకద్నెజర్ అని పెట్టుకున్నాడు. అందుకనే నెబుకద్నెజర్ 2 అనేవాడు ఆ నెబోపొలాజర్. అయితే అతను రాజ్యాన్ని కైవసం చేసుకొని ఇతనికి ముందు, ఈ నెబుకద్నెజర్కి ముందు స్థాపన చేసి ఒక 20-25 సంవత్సరాలు జీవించి చనిపోతాడు. ఆ తర్వాత ఇతను రాజు అయ్యాడు. మనకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతున్న ఈ నెబుకద్నెజర్ రాజు అయ్యాడు. ఇతను దాదాపు 75 సంవత్సరాల కాలం ఉంటాడు. ఇతని కాలంలో బబులోను రాజ్యం చాలా విస్తరింప చేయబడింది. తన భార్య కొరకు వేలాడే ఉద్యానవనములు అతడు నాటిస్తాడు. అతను ఈ నెబుకద్నెజర్ నిజంగా తన భార్య కొరకు అసలు ఎన్నో సౌకర్యాలు చేస్తాడు. ఇతడు ఆ యొక్క పట్టణాన్ని, ఆ ప్రదేశాన్ని, బబులోను యొక్క ఆ సామ్రాజ్యాన్ని సువిశాలంగా సకల సౌకర్యాలతో ఇతడు విస్తరింప చేస్తాడు. ఇతడు చూసిన సంపద అంతకుముందు రాజులు ఎవరు కూడా చూడలేదు. అంత గొప్ప సంపద ఇతడు చూస్తాడు. చూడండి, శక్తిలో, సంపదలో, బలములో, జ్ఞానములో అన్ని విధాలుగా ప్రపంచంలోనే ఒక మహాశక్తిగా ఆవిర్భవించిన మొట్టమొదటి రాజు అని కూడా మనం చెప్పొచ్చు. అంతకుముందు కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి. మరి కొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి, బైబిల్లో కనపడతాయి. కానీ ఆ సామ్రాజ్యాలన్నీ కూడా ఈ నెబుకద్నెజరు యొక్క ఐశ్వర్యముతో, సంపదతో పోలిస్తే ఇతను చాలా ఉన్నతమైన స్థితి. ఇతను చూసినటువంటి సంపద కానీ, ఐశ్వర్యము కానీ, శక్తి కానీ, ప్రభావము కానీ మరి ఎవరు కూడా చూడలేదు. బైబిల్లో ఆ విషయాలని వ్రాయబడలేదు, హిస్టరీలో అవి ఉన్నాయి, చరిత్రలో ఉన్నాయి. ఇతడు చేసిన కార్యాలు ఎన్నెన్ని విధాలుగా ఉన్నాయి. అయితే ఇతనికి ఒక ఆలోచన కలిగింది. నేను ఓ మహాశక్తిగా ఉన్నాను, నేను ఓ గొప్ప చక్రవర్తిగా, ఒక సార్వభౌముడిగా ఉన్నాను. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని కూడా అడుగుతాడు కదా ఇతను. ఎవరిని చెప్పండి? దేవుడు ఉన్నాడా? నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు అంటే, చూడండి ఇక్కడ మరి మనం చూస్తాం కదా, అతని గురించి ఏం చెప్పాడు దానియేలు? ఆ యొక్క కళ భావమును చెబుతూ, రాజా తమరు రాజులకు రాజు, తామే ఆ బంగారపు శిరస్సు. దేవుడంట అతనికి మనుషులందరిని అప్పగించాడంట. లోకములో ఉన్న సమస్తమును చూడండి, అవి ఎంత చక్కగా అది
అసలు ఎంత మరి మనుషులనేమి, పక్షులనేమి, భూజంతువులనేమి. 37 రాజా పరలోకమందున దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నారు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి. ఈ మాట ఎవరి విషయంలో కూడా రాయబడలా బైబిల్ అంతట్లో. మనుషులనేమి, జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి, మనుషులు ఎక్కడెక్కడ నివసిస్తారో ఆ ప్రదేశాలన్నీ ఆయన మీకు అప్పగించి ఉన్నాడు. మీరు రాజులకు రాజు అయి ఉన్నారు. ఆ మాట అసలు ఇక్కడ నెబుకద్నెజరు విషయంలో చెప్పబడిన మాటలు బైబిల్ అంతట్లో ఎవరి విషయంలో చెప్పబడలేదు. రాజైన సొలొమోను విషయంలో చెప్పబడలేదు. లోకమంతటిని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఇతడు ఒక సార్వభౌముడిగా ఉండటం అనే ఒక స్థితిని కలిగి ఉన్నాడు. ఇతనికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, నేను మరి ఇంత గొప్ప సంపద, ఇంత గొప్ప సౌకర్యాన్ని నేను ఏదంటే అది చేస్తున్నాను, నేనే గొప్పవాడిని, నన్ను మించినవాడు మరొకడు లేడు. మరి నేను ఎంతకాలం ఉంటాను? నేను పెద్దవాడిని అయిపోతున్నాను. మరి ఇది ఏంటి? ఈ సువిశాలమైనటువంటి ఈ సామ్రాజ్యం యొక్క గతి ఏమిటి? నా తర్వాత నేనే ఉంటే పర్వాలేదు, నేను ఉండనగా. అంతేగా మనుషునికి వచ్చే తలంపు. ఇంకేమైనా ఉంటుందమ్మా సోదరులారా? మనుషునికి వచ్చేది ఏమైనా ఉంటుందా? మనుషునికి వచ్చే తలంపు ఏమిటి చెప్పండి? నా స్నేహితుడు శ్యామ్ అని మొన్న కలిశాడు 2-3 రోజుల క్రితం. ఇంకేముంది కేరీ, నాకు 50 సంవత్సరాలు 51 వచ్చేసినాయా, ఇంకేముంది, మనది అయిపోయినట్టే అంటున్నాడు. నన్ను కూడా కలుపుకొని అంటున్నాడు. స్తోత్రం. నాకంటే 1 సంవత్సరం పెద్దోడు. ఇంకేముంది కేరీ, మనది అయిపోయినట్టే అంటున్నాడు. అరే ఈడేంట్రా ఇప్పుడు ఇట్లా మాట్లాడతాడేంటి? ఏమైపోయిందిరా? ఏమైందిరా? మనకి సగం అయింది అంతే కదా, ఇంకా సగం ఉందిగా అనుకుంటున్నాను నేను మనసులో. స్తోత్రం. అదేంటి బాబా అట్లా అంటావు అనుభాగం పాలు. స్తోత్రం. హల్లెలూయా. అవును, సినిమా యాక్టర్ నాగార్జున అని ఒకడు ఉన్నాడు. ఆయన చూసి, సార్ మీకు 65 సంవత్సరాలు, ఏంటండి మీరు మాకంటే చిన్నగా ఉన్నారు అని ఆ మ్యూజిక్ డైరెక్టర్ కీర్వాణి ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు. ఆయన, నాకంటే మీరు వయసులో పెద్దోళ్ళండి, మీకంటే నేనే చిన్నవాడిని, కానీ మీరే నాకంటే ఒక యంగ్గా కనపడుతున్నారు. మీరు ఏం తింటారంటే, రోజు బెండకాయ కూర తింటానంటున్నాడు. ఏం తింటాడంట ఆయన? బెండకాయ కూర తింటున్నాడట. తినండి, ట్రై చేయండి మీరు కూడా పిల్లలారా. స్తోత్రం. ఆహార నియమాలు చెప్తున్నాడు, పాటిస్తున్నాడు. బెండకాయ కూర తింటే ఉంటాడా అలాగే? అతను సరిగా చూస్తే యంగ్లాగా కనపడతాడు, కానీ ఇంకా క్లియర్గా చూస్తే ఒక రోగిలాగా కూడా కనపడుతున్నాడు నాకు. ఇతనికి ఏదైనా ఒక అనారోగ్యం ఉందా? నాకైతే కనపడుతున్నాడు అట్లా. ఉండదు. నువ్వు ఏమి చెయ్యి, మనుషుడు ఒకసారే పుడతాడు, ఒకసారే జీవిస్తాడు, ఒకసారే తన జీవితాన్ని ముగించుకుంటాడు, అంతే. ఈ నెబుకద్నెజరు ఇంత పెద్ద స్ప్లెండర్, ఇంత గొప్ప ఐశ్వర్యం, ఇంత గొప్ప మహిమ, ఇంత గొప్ప రాజ్యఘనత, ఇంత గొప్ప విస్తరణ, అతని సంపదను మనం అంచనా వేయలేం. అంత సంపద చూచి సార్వభౌముడిగా ఉన్నటువంటి వాళ్ళు, ఓకే నేనే సార్వభౌముడిని, నేనే సర్వశక్తివంతుడిని ఈ భూమి మీద, కాదనట్లేదు. కానీ ఎంతకాలం ఇది? నా తర్వాత ఏమి జరగబోతుంది? అవి వచ్చినాయి, ఆ తలంపులు వచ్చినాయి, అతనిలో. ఈరోజు కూడా మనుషుల్లో అదే తలంపులు వస్తున్నాయి. స్తోత్రం. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఇది ఒక రోగం. ఏంటి చెప్పండి?
జీవితంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఈ స్థితిని పోకోకుండా నేను ఎట్లా కాపాడుకోవాలి? ఏంటది చెప్పండి? కొన్ని కోట్లు సంపాదించేసిన తర్వాత ఈ కోట్లు నాకే ఉండాలి, ఈ పోకూడదు, ఈ వ్యాధి వస్తుంది. ఎప్పుడు చెప్పండి? సంపద చూచిన తర్వాత, సంపద సంపాదించుకున్న తర్వాత ఇవి నాకే ఉండాలి. ఇవన్నీ నేను సంపాదించుకున్నాను, కానీ నేను అనుభవించాలి, నేను మాత్రమే అనుభవించాలి, నాకు మాత్రమే ఉండాలి. అయితే దీన్ని ఎట్లా నేను చేయాలి? ఇది ఆ రోజు నెబుకద్నెజరుకు వచ్చింది. అంతేకాదు, అసలు ప్రతి మనుషునికి కూడా ఒక స్థితికి వచ్చిన తర్వాత అతనికి వచ్చే ఆలోచన ఇదే. ఓకే, నేను ఒక స్థాయికి వచ్చేసాను, కానీ దీన్ని కొనసాగించేది ఎట్లా? దీన్ని భద్రపరుచుకునేది ఎట్లా? సంవత్సరాల తరబడి ఇది నాకే ఉండటం అంటే, నాకే ఉండేటట్లుగా చేయాలంటే అది ఎట్లా? ఇటువంటి ఆలోచనలతో నెబుకద్నెజరు ఉన్నప్పుడు ఆ మహా ఐశ్వర్యాన్ని ఘనతను కలిగినటువంటి రాజు యొక్క హృదయంలో దేవుడు చూచాడు. దేవుడు చూసి తనకు విషయాన్ని దేవుడు తెలియచేయాలనుకున్నాడు. వీడికి చెప్పాలరా నేను సత్యాన్ని, నెబుకద్నెజరుకి చెప్పాలి నేను సత్యాన్ని. నీవు కాదయ్యా అసలైన సిసలైన రాజును, నేనున్నాను, నా చేతిలో ఉంది, నేను ఉంటాను అన్ని కాలాలలో, కాలమంతటిలో ఉండేది నేనే, కాలమంతటిని నడిపించేది నేనే, కాలమంతటిలో మనుషులను చూచేది నేనే, మనుషులను పోషించేది నేనే, మనుషులందరితో ఉండేది నేనే. నేను మాత్రమే, నాది మాత్రమే ఆ స్థితి. ఇక మనుషులలో ఎవరికి లేదు ఆ యొక్క స్థితి. దేవుడు ఆ సత్యాన్ని తెలియచేయాలనుకున్నాడు. ఎక్కడి వరకు తెలియచేశాడంటే, తన దగ్గర నుంచి తన తర్వాత రాబోయేటటువంటి ఆ యొక్క మిడో పర్షియన్స్, తనకంటే తక్కువైనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వారు రాకముందే వారిని కూర్చున్న విషయాన్ని నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. వారి తర్వాత వచ్చే ఆ గ్రీకులు అనేటటువంటి వారిని గురించి కూడా ఆయన తెలియపరిచాడు. వారి తర్వాత ఎప్పటికో కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చే రోమన్స్ని గురించి కూడా ఆయన ప్రణాళికలో దేవుడు ముందుగా రచించినటువంటి ఆ యొక్క ప్రణాళికను కొద్దిగా జస్ట్ ఒక 2-3 మాటలు చెప్పాడంతే నెబుకద్నెజరుకి. ఎంతవరకు చెప్తే నెబుకద్నెజరుకు నాటుద్దో అంతవరకు చెప్పాడంతే, ఇంకెక్కువ కూడా చెప్పలా. అర్థమైపోయింది నెబుకద్నెజరుకి. నేను కాదు సార్వభౌముడిని, ఆకాశమందు దేవాది దేవుడైనటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన సార్వభౌముడు. నాకు కళ వచ్చింది, ఆ కళ నేను మర్చిపోయాను. ఇదిగో ఆ కళ మర్చిపోయాను, దాని భావము నాకు తెలియదు. ఆ కళను ఇదిగో ఇప్పుడు బయలుపరిచిన ఆయనే అసలైన సిసలైన సార్వభౌముడైన దేవుడు. ఆయనే అసలైన సిసలైన దేవుడు. ఆయనే సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఇదిగో ఈ జగత్తు లోకము అంతటిని ఎరిగినటువంటి దేవుడు ఆయనే. నేను మర్చిపోయాను, జ్ఞానులు ఎవరు కూడా ఆ సంగతిని తెలియపరచలేదు. ఈ సంగతి దానియేలు ఎలా తెలియచేశాడు? అందుచేతనే ఆయన దేవుడు, ఆయన మాత్రమే దేవాది దేవుడు. ఆ కళను దానియేలు చెప్పి దాని భావాన్ని ఎప్పుడు వివరించాడో అదురుకున్నాడంతే. ఓ స్తోత్రం, హల్లెలూయా, తత్తరపడ్డాడంతే నెబుకద్నెజరు. అంత మహామహిమ, గ్లోరీ, ఓ గొప్ప సామ్రాజ్యాధినేత అయినటువంటి ఆ భయంకరుడైన రాజు వణికాడంతే, తత్తరపడ్డాడు. దానియేలు ఎదుట సాష్టాంగ పడిపోయాడంట అతను. చూడండి ఆ మాట 46. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపనాజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం, హల్లెలూయా.
ఆ మాటలు అతను మాట్లాడటం అంటే ఎవరు మాట్లాడించగలరు? అలాంటి ఒక భయంకరుడైనటువంటి ఆ రాజుతో ఆ మాటలు ఎవడు పలికించగలడు? పలికించాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం! నీ దేవుడు రాజులకు దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. పిల్లలారా, ఈరోజు ఈ యొక్క సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఇదే. నెబుకద్నెజరు అంత గొప్పవాడికి అలాంటి ఆలోచన వచ్చింది. సరే, మన స్థితిగతులు చిన్న చిన్నలేండి, మనకు కూడా అలాంటి ఆలోచనే ఉంటుంది. నా తర్వాత ఇదిగో నా పిల్లలు ఎలా ఉంటారు, ఇదిగో నా తర్వాత పరిస్థితులు ఏంటి? మనుషునికి ఈరోజు చింతలు, విచారాలు. మరి నా తర్వాత పరిస్థితి ఏంటి? నా తర్వాత నా పిల్లలు ఎలా జీవిస్తారు? నా తర్వాత నా పిల్లలు ఎలా బ్రతుకుతారు? పిల్లలారా, చూడండి, నేను కొన్ని విషయాలను మన ఆత్మీయ జీవితానికి క్షేమార్థమై కొన్ని విషయాలను తెలియపరచాలనుకుంటున్నాను. చూడండి, ఒక రాజును మనం చూస్తాం. సౌలు రాజు. ఆయన ఏమంటాడు చెప్పండి? దావీదుకు ముందు సౌలు రాజు. అరే, తన కుమారుడైన యోనాతానుతో అంటాడు, యెషయి కుమారుడు దావీదు బ్రతికి ఉన్నంత కాలం ఈ రాజ్యం నీకైనా నీ కుమారుడికైనా దక్కదురా, వాడు చావాలి అన్నాడా లేదా ఈ మాట? యెషయి కుమారుడు దావీదును నాకు పట్టించవేంట్రా? నేను చంపాలనుకుంటే నువ్వు తప్పిస్తావా? ఎలాంటి వాడివి? నీకు బుర్ర ఇలా పనిచేస్తుందా? నీకైనా నీ పిల్లలకైనా ఈ రాజ్యము స్థిరపడదురా? నీకు నీ పిల్లలకు ఈ రాజ్యాన్ని నేను స్థిరపరచాలని చూస్తుంటే నువ్వు పోగొట్టడానికి చూస్తావా? ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఎలా వచ్చిందయ్యా నీకు ఈ రాజ్యం? స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోయాడు. ఎలా వచ్చింది? ఇతని తండ్రి ఏమన్నా రాజవంశుడా? కీషు బెన్యామీను గోత్రానికి చెందిన ఒక భాగ్యవంతుడు, ధనికుడే కాదనట్లేదు. కీషు కుమారుడు సౌలు బెన్యామీను గోత్రీకుడు. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో చిన్న గోత్రం ఏ గోత్రము చెప్పండి? ఒకప్పుడు ఆయన అన్నాడు, ఒకప్పుడు అసలు నేను రాజుకి నేను ఎలా పనికొస్తాను? నేనైనా నా తండ్రి ఇంటి వారనైనా గోత్రం అని చాలా చిన్నవి, నాకు ఆ అర్హత లేదు, రాజుగా ఉండటానికి తగిన అర్హత మొదట్లో అన్నాడు. కానీ ఆ తర్వాత అతని మనసు మారిపోయి ఎలా మాట్లాడుతున్నాడు చెప్పండి? దేవుని చిత్తమయ్యా, మనదేముంది? నన్ను రాజుగా చేశాడు, నా తర్వాత నిన్నుగా రాజుగా చేయాలంటే ఆయన తీసుకొస్తాడయ్యా. మన చేతుల్లో ఏముందయ్యా? నేనేదో తప్పిపోయిన గాడిదలను వెతకడానికి వెళ్తుంటే నేను అనుకోలేదు దేవుడు తన ప్రవక్త సమూయేలు దగ్గరికి పంపించి ఆ విధంగా అభిషేక తైలం నా తల మీద పోయించి నా మనసును మార్చేసి ఆయన ప్రజలను పరిపాలన చేసి తీసుకొచ్చాడయ్యా. మరి ఆయన చిత్తం. నా తర్వాత నీవు రాజు అవుతావో లేదో అనేది నా చేతుల్లో అది లేదు, దేవుని చేతుల్లో ఉందని చెప్పాలి కదా. పిల్లలారా, ఎందుకు చెప్పలేదు? సరే, అతను మాట్లాడాడు, ప్రయత్నం చేశాడు. చివరికి ఏం జరిగింది? చివరికి ఏమైనా జరిగిందా? ఏం జరిగింది? రాజు అయింది ఎవరు చెప్పండి? దావీదు. దావీదు యొక్క వంశం ఎవరు చేశారు? దేవుడు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటే ఏమంటాడంటే, ప్రయాసపడు వాని వలన కానీ ప్రయాసపడు వారి వలన కానీ పొందగోరు వాని వలన కానీ ఏమీ లేదు, కానీ కరుణించు దేవుని వలననే సమస్తము కూడా.
మనుషునిది ఏదీ లేదు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. యెహెజ్కేలు గారితో అంటాడు, నరపుత్రుడా, ఆ యొక్క ఎండిన ఎముకల గల లోయలో దించి, నరపుత్రుడా ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు అతను ఏమన్నాడు చెప్పండి? స్తోత్రం. ప్రభు అయిన యెహోవా అది నీకే తెలియదు. నాకేం తెలుసయ్యా, ఎప్పుడో ఎండిపోయి ఇదిగో ఇవి ఎక్కడెక్కడో ఉన్నాయి, చెత్త చెదారంగా అయిపోయినటువంటి ఈ బ్రతకాలు నేను ఎప్పుడు చూడలేదు, నాకేం తెలుసు? నీకే తెలియను ప్రభు అయిన యెహోవా. చూడండి, రాజైనటువంటి సొలొమోను కూడా సౌలు సంకటపడ్డాడు, చాలా చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి ఇబ్బందే సొలొమోను కూడా పడ్డాడు. దయచేసి చూడండి, ఒక మాట సొలొమోను గురించి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 12 నుంచి 17. ప్రసంగినైన నేను యెరూషలేములో ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని. దీని చేత అభ్యాసమునందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే అని. అవి ఒకడు గాలికి ప్రయాసపడినట్టున్నవి, వంకరిగానున్నదాన్ని చక్కపరచ శక్యమో కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకుంటుని. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతిహీనతను తెలుసుకున్నకు ప్రయత్నించుతిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. చాలు దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా మనం చదివితే ఆయన ఎలా ప్రారంభిస్తాడంటే, వ్యర్థము వ్యర్థము సమస్తము. ఎందుకు అంత నిరుత్సాహంతో కూడిన మాటలతో ప్రారంభించాడు అని అంటే, దావీదు కుమారుడు సొలొమోను కూడా చాలా విస్తారమైన రాజ్య ఘనతను చూచి, రాజ్య ఘనతను ఇదిగోండి భోగమును అనుభవించాడు. ఎంత అనుభవించాలో మానసికముగా శారీరకముగా ఉంది సంపద కావలసినంత అనుభవించి 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 ఓకే, నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించాడు ఒక టైంలో. సరే, నేను ఏదంటే అది చేసేస్తున్నాను, నాకు ఇష్టమైనది చేస్తున్నాను, నాకు ఏది అడ్డం లేదు, ఎంతకాలం ఇలాగా, నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించినప్పుడు అతనికి ఏముంది, పండిపోయిన ఒక పండులాగా అయిపోతావు, రాలిపోతావు అన్నట్లుగా కనపడింది అతని భవిష్యత్. అప్పుడు మాట్లాడుతున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. నేనేదేదో అనుకున్నాను, ఏదో అది ఇది సంపాదించాను, అందరికంటే ఎక్కువగా సంపాదించాను, అది ఇది అందరిని మించి నేనే గొప్పగా అనుకొని ఏదేదో నేను సాధించాను. కానీ ఇవన్నీ కూడా ఎంతకాలం నాతో ఉంటాయి, ఇవన్నీ నాకు ఎంతవరకు అనే దగ్గర ట్రబుల్ ఫీల్ అయ్యాడు ఆయన. సంకటపడ్డాడు. ఆ రోజు నెబుకద్నెజరు సంకటపడ్డాడు, సౌలు చాలా సంకటపడ్డాడు, సొలొమోను కూడా సంకటపడ్డాడు. ఈరోజు మనుషుడు సంకటపడే అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే మనుషునికి కలిగినప్పుడు. ఎప్పుడమ్మా చెప్పండి? కలగినంత కాలం ఓకే, కలిగిన తర్వాత ఏంటి చెప్పండి? కాస్త మనం స్థిరపడ్డామనంటే మనకు సంకటం.
ఇదంతా ఎలాగా ప్రొటెక్ట్ చేయాలి, దీని భవిష్యత్తు ఏంటి? పిల్లలారా, ప్రభు తన పిల్లలకు ఇటువంటి విషయంలో ఆయన నెమ్మది దయచేయాలనుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళందరికీ నెబుకద్నెజరు వలె చింతకులైనటువంటి వారు, సౌలు వలె ట్రబుల్గా ఫీల్ అవుతున్నటువంటి వారు, సొలొమోను వలె నిరుత్సాహపడుతున్నటువంటి వారు అందరికీ కూడా ప్రభు ఒక గొప్ప మార్గాన్ని, ఒక గొప్ప సత్యాన్ని వారికి చూపిస్తున్నాడు. దాని ద్వారా వారికి విడుదల, గొప్ప నెమ్మది కలిగి ఉన్నది. చూడండి, దేవుని వాక్యములో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. మొదటిగా నాన్న 2 వచనాలు యాకోబు పత్రికలో చదువుదాం. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. చాలు చూడండి, ఆ మాటేరా. దురాశ గర్భము ధరించి ఏంటంటమ్మా అది? ఏ ఆశ అంటే అది? దురాశ అంటే ఏంటి అది? ఆశ కన్నా నీకు అవసరం లేని ఆశ, మనకు అవసరం లేని ఆశ, మనకి అవసరం లేని ఆశలతో కూడిన చింత, మనకు అవసరం లేని ఆశలతో కూడిన పనులు. పక్కన రిలయన్స్ అనేది మన దగ్గర ఉండేది. ఇప్పుడు తీసేశారులేండి. నా గురించే తీసేశాడు దేవుడు. స్తోత్ర, హల్లెలూయా. నేను పాడైపోతున్నానని దేవుడు దానికి నష్టాలు రప్పించి తీసేశాడు. అనబాకండి, అలా అనబాకండి, అనబాకండి. స్తోత్రం. అవును, నా గురించే తీసేశాడు. 500 రూపాయలు 600 రూపాయలు ఎంఆర్పి ఉన్న టీషర్టు 100 రూపాయలకే పెట్టేశాడు. నేను వెళ్ళిపోయి ఎన్ని టీషర్ట్లు కొన్నానో తెలుసునా? ఎందుకని చెప్పండి? 600 100 రూపాయలకి ఇస్తున్నారా, ఇప్పుడు కూడా కొనకపోతే ఎందుకురా అని నేను ఎన్ని కొన్నానో డబ్బంతా నాశనం చేశాను. ఎందుకు? నాకు సరిపోద్దా లేదో చూడటం, పిల్లలకు సరిపోద్దా లేదో చూడటం, కొనేసేయటం. కానీ నిజంగా చెప్పన పిల్లలారా, మేము వాటిని వాడుకోలేకపోయాం. వాటిని కొని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, కానీ వాటిని నేను నా పిల్లలము వాడుకోలేకపోయాం. అటువంటి పనులు కొన్నిసార్లు నేను చేశాను. నా ప్రభువా, నన్ను క్షమించు. నీవు నాకు ఇచ్చిన డబ్బును నేను ఇదిగో ఎంత వ్యర్థం చేశాను. నేను ఎందుకు అవన్నీ నేను డబ్బును పాడు చేశాను? నాలో కలిగిన దురాశ. వాడు 600 ఖరీదు చేసే టీషర్ట్ను 100 రూపాయలకి అమ్ముతుంటే అది నష్టానికి అమ్ముతున్నాడు కదా, అది నాకు తెలుసు కదా. ఒకడు నష్టపోతూ అమ్మేసా దాన్ని నేను కొంటే అది నాకెంతవరకు ఆశీర్వాదకరం అని నేను అనుకోవాలి కదా. ఒకడు నష్టానికి అమ్మేస్తుంటే నేను కొనుక్కొని దానివల్ల నేను బెనిఫిట్ అవ్వాలనేటటువంటి ఆ తలంపు ఎంతవరకు నాకు ఆశీర్వాదకరం? నష్టానికి అమ్మేస్తున్నాడు 1000 రూపాయలు దాన్ని 100 రూపాయలకి. నేను వెళ్ళి దాన్ని కొనుక్కుంటే అది నాకు ఆశీర్వాదకరం కాదు. ఎవడు కొనుక్కుంటాడు? దురాశ ఉన్నవాడు కొనుక్కుంటాడు. అర్థమైందా పిల్లలారా? కొనబాకండి. ఇంతకీ మమ్మల్ని కొనమంటారా, కొనొద్దంటారా? కొనబాకండి. 1000 రూపాయలకి 1000 రూపాయలు అమ్మేదాన్ని వాడు దివాళా తీసి వచ్చింది రూపాయి అని రోడ్డు మీద పెట్టి అమ్మేస్తుంటే ఎగబడబాకండి, వెళ్ళి దాని మీదకి వెళ్ళి. అవి మనకు ఆశీర్వాదకరం కాదు పిల్లలారా. మన మనస్సు ఎప్పుడూ అలా పని చేయకూడదు.
దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. తర్వాత 4వ అధ్యాయం 13 నుంచి 17. లాభము సంపాదించుము రండని చెప్పుకొని వార్లరా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. చూసారా ఈ మాటలు? మనుషుని హృదయములోని సహజముగా కలిగేటటువంటి తలంపులు, ఆలోచనలు, అందుమూలముగా అతనికి వచ్చే సమస్యలు. అపోస్తులు దేవుని ఆత్మ ద్వారా ఆ విషయాలను ఎరిగి మనుష్యులను ఆ సమస్యల నుంచి తప్పించాలని చెప్పిన మాటలు ఈ మాటలు. స్వాభావికముగా మనుషుని యందు దురాశ ఉంది. స్వాభావికముగా మనుషుడు ఆశపడతాడు. అయితే నా కుమారుడా, నీవు ఆశించేది నీకు చాలినంతే ఆశించు. అదే చెప్తున్నాడు దేవుడు. నా కుమారుడా, నీవు కలిగి ఉన్నది నేను నీకు ఇచ్చింది. నువ్వు సంపాదించుకున్నదే కాదంటలేదు, కానీ నేను నీకు ఇస్తే నువ్వు సంపాదించావు. నన్ను చూడు నా కుమారుడా, నా కుమార్తె. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు, ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఏంటంటామా చెప్పండి? అసలు ముందు మనం బ్రతకాలి కదా అని అంటున్నాడు. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. పిల్లలారా, చాలా చాలా లోతైన మాటలు యాకోబు గారు చెప్పాడు. సామాన్యుడి కాదు ఈయన, సాక్షాత్తు ప్రభు యొక్క సోదరుడు, హోలీ మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రభు యొక్క సోదరుడు. ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి మన ఆలోచనలనే ఏ విధంగా పెట్టుకుంటే మనకు క్షేమమో చెప్తున్నాడు. నెబుకద్నెజరుకు దేవుడు అందుకే చెప్పాడు, అతని ఆలోచనలు అతని సమస్యల్లోనికి తీసుకుని వెళుతున్నాయి. దేవుడు అతనికి ట్రూత్ చెప్పాలనుకున్నాడు, చెప్పాడు, వెలిగింపు కలిగింది. పిల్లలారా, మరో మాట చివరిగా చాలా చాలా అద్భుతమైనటువంటి వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పుయు తినివేయును, దొంగలో కన్నం వేసి దొంగెలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగెలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమో ఉండును. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా నుండి ఎడల. చాలు నాన్న. తర్వాత క్రింద 25 నుంచి చదువున్నాను. అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా?
మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తుమూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందాము అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. ఆమేన్, హల్లెలూయా. పిల్లలారా, చింత, విచారం, ఆలోచన. పెద్దోడికి ఒక 2-3 కోట్లు సంపాదించాలి, చిన్నోడికి ఒక 2-3 కోట్లు సంపాదించాలి. మరి అమ్మాయికి లేకపోతే ఎట్లాగా? అమ్మాయికి కూడా ఎంత చెప్పండి? ఇటువంటి చింతలు చింతించబాకండి. నేను మానేసేసాను ఇట్లా చింతించడం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే చెప్పండి, ఏనాటి కీడు ఆనాటికి. ఈరోజు దేవుడు నీకు గడవటానికి ఇచ్చాడా? అది చాలు. రేపు ఎట్లా అని ఆలోచిస్తున్నావా? వద్దు నీకు ఆలోచన. రేపటికి సంబంధించిన విషయాలను గురించి రేపు ఆలోచిస్తుంది. నీకెందుకు ఆలోచన? ఏనాటి కీడు ఆనాటికి నా రాజ్యమును నా నీతిని మొదట వెదకండి. అందుకనే ప్రభు అన్నాడు పైన కూడా, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోబాకండి. పిల్లలారా, ఈ మాటలు మనలను సంకటకరమైన స్థితి నుంచి విడిపించే మాటలు. నెబుకద్నెజరు పడక మీద ఉండి అతని మనసులో వచ్చిన తలంపులు అతన్ని చాలా తీవ్రమైన సంకటమునకు తీసుకుని వెళ్ళే తలంపులు. నేను చేయించిన ఈ వేలాడే ఉద్యానవనాలు, కొండలు, కోనలు, గుట్టలు, ఇదిగో ఈ యొక్క మరి నదులు, మరి ఇదిగో జల చరములు, ఈ లోకము, ఈ మహిమ, ఈ సుఖ సౌఖ్యాలు, ఇవన్నీ వీటి సంగతి ఏమిటి? నీవు కాదయ్యా, వాటన్నిటిని నేనే నీకు ఇచ్చా. నీ తర్వాత పలానోడికి వాటిని ఇస్తాను, వాడి తర్వాత ఇదిగో వాటిని మరొకడికి ఇస్తాను. దేవుని ప్రోగ్రాం అంతా చెప్పాడు అక్కడ. ఓహో, అర్థమైపోయింది. ఇంకా దేవునికి స్తోత్రం. నేను ఏమీ చేయలేను, నాకేమీ తెలియదు, నా చేతుల్లో ఏది కూడా లేదు. ఈ కళ రప్పించిన దేవుడు ఉన్నాడు, నాకు ఇంతవరకు ఆ సంగతి తెలియదు. ఆయనే ఇదిగో వీటన్నిటిని చూచేవాడు. ఎవరికి ఎప్పుడు ఎలా, ఎవరి భవిష్యత్తు ఏమిటి, ఎవరి దినాలు ఎలా గడవాలి, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి ఆలోచించేది నేను కాదు, ఆయన ఉన్నాడు. దేవుడు దాన్ని తెలియపరిచి అతనికి విడుదల అనుగ్రహించాలనుకున్నాడు. రెండవది, ఆయన మహిమ పొందాలనుకున్నాడు. తనను గురించిన సత్యాన్ని కూడా తెలియపరచాలనుకున్నాడు దేవుడు. అంతేకాదు, మరో కారణం కూడా ఉంది. యూదా ప్రజలను దేవుడు కాపాడాలని కూడా ఆ యొక్క మర్మాన్ని దేవుడు నెబుకద్నెజరుకు తెలియపరిచాడు. పిల్లలారా, ఆ యొక్క కళ దానియేలు చెప్పి దాని భావం దానియేలు చెప్పిన తర్వాత దేవుని ప్రజలైన యూదా ప్రజలకి ఇతడు చాలా గౌరవాన్ని ఇచ్చాడు, భద్రతనిచ్చాడు. ఒక ఆలోచన ఇతనికి ఏర్పడిపోయింది ఆ ప్రజల ఎడల, దేవుని ప్రజల ఎడల. దేవుడు అట్లా మాట్లాడితే కానీ ఆ ప్రజలు కాపాడబడరు. చూడండి, కనుక సరే ఇవన్నీ కూడా కాదు, ఓకే.
మనకు అవసరమైన ఆలోచన ఏమిటంటే, నెబుకద్నెజరు వలె మనకు కలిగిన పరిస్థితులను ఇంకా 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 స్థిరపరచుకోవాలి. ఇంకా 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 ఈ ఆలోచన మనకు మంచిది కాదా? మంచిది కాదు. పిల్లలారా, ఇది మనలను సంకటమునకు గురి చేసేది. మనకు అవసరమైన ఆలోచన నీకు ఉన్నా లేకపోయినా ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే పని మీద ఉండు. ఈరోజు ఏం జరిగింది? అంతవరకే నువ్వు తృప్తి కలిగి ఉండు. మనుషుడు తృప్తి చేసుకొని దాటిపోవాలి. ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం. అమ్మా ప్రియా సోదరి సోదరుడా, తృప్తి అనేది మనకు కలగదు. దాన్ని మనమే చేసుకోవాలి. చాలు ప్రభువా, అయ్యా ఇంతవరకు చాలు, ఇంతవరకు ఇచ్చావు, ఇంతవరకు నన్ను నడిపించావు, చాలు, ఈ స్థితిలో నన్ను ఉంచావు, చాలు. స్తోత్రం. తృప్తి చేసుకునే జీవితం, తృప్తి కలిగి ఉండే జీవితం. పిల్లలారా, అది మనకు నెమ్మదినిస్తుంది. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రార్థించుదాం. ప్రభువా మీకు స్తోత్రము. ఈ పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ పిల్లలందరికీ కృపను దయచేయండి. ఈ రోజున ఎంతోమంది వారు స్థితి లేనప్పుడు బాగానే ఉన్నారు, కానీ స్థితి కలిగిన తర్వాత నేర చరిత్ర కలిగిన వారైపోయారు. దుర్మార్గులుగా, క్రూరులుగా మారిపోయారు. అత్యంత దుష్టులుగా మారిపోయారు. నరహంతకులుగా మారిపోయారు. అక్రమస్తులుగా మారిపోయారు. స్థితి కలిగిన తర్వాత ఘోరాతి ఘోరమైన మనుషులుగా, వికృత రూపులుగా వారు మారిపోయారు. ఓ మా ప్రభువా మీకు స్తోత్రము. మీ పిల్లలు సంకట పడకూడదని, ఎదుగో మీ పిల్లలు వ్యర్థమైన ఆలోచనలకు లోనై సమస్యల పాలు కాకూడదని మీరిచ్చిన ఉపదేశాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతిస్తుంది. మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని అనుకొనండి. దేవునికి అప్పగించుకొనండి అని మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రము. పరిశుద్ధ దేవా మీకు స్తోత్రము. పరిశుద్ధ దేవా మీకు మహిమా ఘనత ప్రభావములను సమర్పణ చేస్తూ ఉంటున్నాము. అందరికీ అన్ని స్థితిగతులను నీవిచ్చే దేవుడు, అందరినీ అన్ని విధములుగా అభివృద్ధి పొందించేటటువంటి దేవుడు. పొందగోరి వాని వలన కానీ, ప్రయాసపడు వాని వలన కానీ ఏదీ కూడా లేదు. మానవుడు అనుకునేదాన్ని బట్టి అది జరగదు, కానీ మీ చిత్తమును బట్టి సమస్తము ఉన్నవని మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. మీ పిల్లలందరికీ ఓ స్తోత్రం, స్తోత్రం. నెమ్మదిని కలిగించు మీ వాక్యమునకు లోబడే కృప అనుగ్రహించము. ఇదిగో వారి హృదయాలను, వారి జీవితాలను ఎంతో నెమ్మదిమయం చేసే మీ వాక్య సత్యానికి లోబడు కృప, మీ వాక్యాన్ని గ్రహించి అవలంబించు కృప అనుగ్రహించి మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నెక్స్ట్ వీక్ మళ్ళీ చూద్దాం. దేవుని పిల్లలారా, మరి 3వ అధ్యాయం ప్రభు చిత్తమైతే ఆ యొక్క 3వ అధ్యాయం చదువుకొని రండి. మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి చదువుకొని రండి. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, గాలిగా నన్ను చూస్తూ
నిలచిపోయావు. తృణీకరించక నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి